స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరుకి టీడీపీ సీనియర్ నాయకులు హిందూపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బాలయ్య బాబుకి ఘన స్వాగతం పలికారు. పక్క రాష్ట్రంలో బాంచని కాల్మొక్త ద్వారా రాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కనీస అవసరాన్ని గుట్ట మహిళలకు మా తండ్రి ఆస్తులను సామానుకి ఇప్పించారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించారు. అలాగే రైతులకు ఈ యొక్క కరెంటు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చారు. భూమి శిస్తు రద్దు చేశారు. మహిళ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లారు. అలాగే ఈ యొక్క విద్యలో కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు. క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకే పరిమితమైన అత్యున్నతమైన విద్యను పేద ప్రజల ముంగిటికి తీసుకొచ్చారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అయితేనేమి, అలాగే తెలుగు గంగ, గాలేరు నగరి, లేకపోతే అందరి నివాస్ సుజల సరమంతి ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పుత్రికలే. అలాగే ఈ యొక్క ఎన్డీఏ అప్పుడు అందరం కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు జనతా దళ్ అనుకుంటా అప్పుడు బీజేపీ. అప్పుడు ఆయన ఎన్డీఏ ఇక్కడ ఓడిపోయాం. అక్కడ ఎన్డీఏ చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే 11,00,000 కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే శిస్తుందో దాన్ని రద్దు చేయించారు. ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లిమ్స్ మరి వాళ్ళు ప్రేమకు త్యాగానికి ప్రతీకలు ముస్లిం సోదరిమణులు, అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో త్యాగానికి అకాలి భక్తి భావనకి వాళ్ళొక ప్రతీకలు. అలాగే వాళ్ళకు కేవలం ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకు అభ్యున్నతి కోసం అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చుకోవడం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు. నాన్నగారు అనేవారు ప్రజల దేవులు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడని. ఎందుకన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు. ఆ పాత్రలు ఎంత జీవించేవారో అలాగే ఆయన ఒక ఒక రిక్షా పుల్లర్గా అయితేనేమి, కార్మికుడికి అయితేనేమి. అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆయన ప్రాంతంలో జీవించి నలిగిపోయి మరి మకుటంలోని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపించిన కారణ జన్ముడు. అంటే ఒక పద్యం ఉంది, ఏమంటారంటే నేహాభికరణ శక్తి సత్యమాయతో విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మయతో భయాత్ అంటారు. అంటే వాళ్ళు మామూలుగా పుట్టరు. ఒక ఆకాశంలో అటు పాలపుంతలో ఒక తోక చుక్కో ఏదో అటు వెళుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం, ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు. ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు. మరి మన చరిత్రతో ఉంది, అదే
సత్య కోసం సత్యరామ కుర్రాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారువులకి ఎగాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పత్య దైవముగా ధరించిపోయింది సీతాదేవి, చాపగుడితో సముద్రం నిలిపాను నాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దెను గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను నా టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు.